ఎనీవేర్. కానీ మీరందరూ అన్ని ఆడియో ఫంక్షన్‌లో సుమ గారు జనరల్లీ చెప్తుంటారు వేదికని అలంకరించడానికి పెద్దలొచ్చారని. వేదిక ఎప్పుడు ఏ స్టేజ్‌లో కనిపించలేదు. హలో హలో మీరు హలో వస్తే ప్రోగ్రామ్‌కి హలో కలొచ్చిందని చెప్పారు. హలో సుమ గారు మిమ్మల్ని ఏంటమ్మా? పోలీసులు పట్టుకున్నారని విన్నాను నేను. కాస్తో కూస్తో ట్రాఫిక్ జామ్ లో ఇరుక్కొని కొంచెం లేట్ అయితే చాలు తొక్కేయడానికి కొత్త యాంకర్లు రెడీగా ఉంటారు. కాదు, నాకు కానిస్టేబుల్ ఫోన్ చేసి చెప్పారు, భయ్యా ఈరోజు సుమ గారు రారు, మీరు కానిచ్చేయచ్చు ప్రోగ్రామ్ అని. కానిస్టేబుల్ ఫోన్ చేసిన మాట వాస్తవమే. సెల్ఫీ దిగడానికని ఆపాడు. ఓ సెల్ఫీ దిగి పంపించారా? మరి లేకపోతే నీలాగా బ్రత్ టెస్ట్ చేస్తారు అవన్నీ అనుకుంటున్నావా? ఎందుకులేండి, ఇప్పుడు నిజం చెప్తారేంటండి లైవ్ మాతో ఓన్లీ ప్రోగ్రామ్ లో. సెల్ఫీల కోసమే ఆపుతారు. అయితే నేను కానిస్తాను, మీరు నువ్వు కాని. ఏంటి వేదిక? నో 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 ఐ యామ్ డన్. ఐ టోల్డ్ యు రైట్, యు ఆర్ టాకింగ్ ఆల్ ట్రూత్ అబౌట్ మీ. ఓకే థాంక్యూ సో థాంక్యూ. మచ్. అసలు ఏంటమ్మా ఆడియో రిలీజ్ ఫంక్షన్ అంటే కొన్ని ఫార్మాలిటీస్ ఉంటాయి. ప్రొడక్షన్ హౌస్ గురించి చెప్పాలి, అలాగే డైరెక్టర్ గురించి చెప్పాలి, ప్రొడ్యూసర్ గురించి చెప్పాలి. అంతెందుకు జ్యోతి ప్రజ్వలన ఉండాలి. ఏంటిది జ్యోతి ప్రజ్వలన లేదా? నన్ను అడగొచ్చు కదా ముందుగానే. ఎన్ని ఆడియో రిలీజ్ ఫంక్షన్లు యాంకరింగ్ చేసి ఉంటాను. సాయి కొరపాటి గారిని అడిగినా కూడా చెప్తారా, భరతనాట్యం డాన్స్ అది ఉండాలి కదంటే బిగినింగ్లో. ఆ అమ్మాయి పళ్ళెం కడిగేసుకొని రెడీగా ఉంది, అది కూడా లేదా ఇప్పుడు? జ్యోతి ప్రజ్వలన లేదా? ఎవరు చెప్తారు నాకు? డైరెక్టర్ కాంచి గారు. ఏంటండి ఒక జ్యోతి ఒక ప్రజ్వలన శుభప్రదంగా కార్యక్రమం మొదలు పెట్టద్దు? ఇప్పుడు ప్రతి ఆడియో ఫంక్షన్లోనూ మీరు జ్యోతి చూస్తున్నారు, ప్రజ్వలనం చూస్తున్నారు, అన్నీ చేస్తున్నారు. నేను వాళ్ళని చూడట్లేదు. అయ్యే చూస్తున్నారండి, పోనీ అందరూ అదే చూస్తున్నారు. అడగండి ఎవరినైనా సరే అదే చెప్తారు. అవును, మరి మీకు లేదా ఇక్కడ? మేము ఏం చేసామంటే వాళ్ళు శుక్రవారం అని గురువందరం పెట్టుకున్నామండి. గురువారం గురువందనం పెట్టుకుంటారు కానీ శుక్రవారం గురువందనం ఏంటండి? ఏమండి శుక్రవారం గురువులకి నమస్కారం చేయకూడదా? చెయ్యొచ్చు. మరి ఇంకేమి? నమస్కారం నాకు కాదు, గురువులకి చేయాలి. బాబు హరి ఏమండి? గురువందరం చేయను ఆయన. అదేంటండి మీరు గురువందనం చేస్తానని బాబు హరిని చేయమంటున్నారు? హరి చేస్తాడు చూడండి, చెయ్యి.
ఫంక్షన్కి రావడం ఇంకా నా అదృష్టం. ఇప్పుడు ఆయన ఒక్కసారి ఇలా స్టేజ్ మీదకి వచ్చి ఒక చిన్న మాటలు ఏదైనా మాట్లాడితే నాకు ఇంకా ఇంకా లక్కీగా ఫీల్ అవుతాను. సార్ ఓం నమో వెంకటేశాయ. నువ్వు బాగా నచ్చావే నాకు. ఎందుకంటే పిలవటమే ఒక చిన్న మాట చాలన్నావు. ఓం నమో వెంకటేశాయ చాలా పెద్ద మాట. నీ పిక్చర్ బాగా ఆడాలి, నువ్వు పెద్ద డైరెక్టర్ అవ్వాలి, అంతే. ఇంకేమైనా కావాలా? సార్ ఈరోజు నాకు కూడా మాట్లాడే అవకాశం లేకుండా చేశారు సార్. ఇవాళ నాకు ప్రోగ్రామ్ ఏంటో చెప్పడం లేదు పూర్తిగా. ఇందాక జ్యోతి ప్రజ్వలన ఏదో అన్నారు కదా, జ్యోతి ప్రజ్వలన అని చాలా టెంపర్తనం ఎక్కువ తనకి. డబుల్ మీనింగ్ డైలాగ్ అన్నీ ఆ. మాట్లాడటం బాగా అలవాటు. సరే జ్యోతి అని అమ్మాయి ఉందేమని ట్రై చేస్తాను. ఎక్కడైనా జ్యోతి ఉన్నారా? అట్లా గబుక్కున్న జ్యోతిని బయటకు వచ్చి జ్యోతి లేదు కానీ స్టేజ్ మీద పెద్ద కోతుంది సార్. అదే ఆ కోతి ఎక్కడ కరిచేస్తాను భయం. ఏం మాట్లాడినా నువ్వు గబగబా తోకప్పేసి పైన కూర్చుంటాం అందరికన్నా. సరే జ్యోతి లేకపోయినా ఎవరిగా అనుష్క ఉంది, అనుష్కని చూస్తూ ఏదో ఒక హీరోయిన్ ఉంటే కానీ ఇన్స్పిరేషన్ రాదు నాకు మాట్లాడటానికి. కనుక అనుష్కని ఇన్స్పిరేషన్గా తీసుకుని అందులో మా రాజమౌళి తీసిన బాహుబలిలో దేవసేన ఊహించుకుని ఊహాలోకంలో ఏదో పాట తీశాడని చెప్పాడు. సో అది ఊహించుకుంటూ నేను మాటలు చెప్తాను. అంటే నేను నిజమే చెప్తాను. నిజమే చెప్పండి సార్. నా స్టేజ్ అంటే పకోడాలు కదా. ఒకటి ఫస్ట్ ఇవాళ కిరవాణి, శివశక్తి దత్తా గారు, విజేంద్ర ప్రసాద్ గారు, మనస్ఫూర్తిగా చెప్తున్నాను ఫ్రమ్ బాటమ్ ఆఫ్ మై హార్ట్, ఇవాళ ఆస్కార్ వచ్చిన దానికన్నా ఎక్కువ ఫీల్ అవుతున్నాను. సార్ ఎందుకంటే ఏకలవ్యుడు ఒట్టి బొటనలో ఇచ్చాడేమో కానీ ఇతను అంతమంది జైన్స్లో నన్ను నిలబెట్టినందుకు థ్యాంక్ యూ. ఇది ఆస్కార్ కన్నా గొప్పది. కనుక చాలా ఎమోషనల్ ఫీల్ అవుతున్నాను వాళ్ళ లిస్టులో నన్ను చేర్చినందుకు. కాకపోతే రాజమౌళి దగ్గర కూడా కొంచెం చేసావు, అది కూడా పెట్టుంటే బాగుండేది. రిగార్డింగ్ యువర్ ఫిలిం గ్యారంటీగా ఒకసారి చూస్తారని నమ్మకం. ఎందుకంటే అందరూ ఒకసారి చూస్తే ఏ సినిమా అయినా హిట్ అవుతుంది. కారణం ఏంటంటే మన సినిమా చూడాలంటే థియేటర్లోకి వెళ్ళి చూస్తాం. నువ్వు సినిమానే థియేటర్లో తీసావు. నేను థియేటర్లో ఉన్నానా, ఆ థియేటర్లో ఉన్నానా, ఈ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుంది అని చూడటానికైనా కంపల్సరీ ఒకసారి చూస్తారు. కనుక డెఫినెట్గా ఈ సినిమా డెఫినెట్గా బాగా ఆడుతుంది. ఎందుకంటే ఇంట్రెస్ట్ ఉంది, ఎప్పుడు చూద్దామని. తర్వాత ముగ్గురు త్రిమూర్తుల అండ ఉంది నీకు. అంటే త్రిమూర్తులు అంటే నిజంగా దేవుళ్ళు కాదు. కొంత నా దగ్గర నేర్చుకున్నావు, కొంత కీరవాణి సలహాలు లేకుండా ఏమీ జరగవు. రాజమౌళికి కథ ఇచ్చి లేకపోతే రాజమౌళి సూచనలు. సో త్రిమూర్తులు లాంటి ఈ ముగ్గురు ఫ్లేవర్స్ డెఫినెట్గా ఏదో ఒకటి పెట్టుంటావు. డెఫినెట్గా చాలా సక్సెస్ఫుల్ సినిమా తీసావు అనిపించుకుంటావు. అండ్ ముఖ్యంగా ఇది ఆ రోజు కూడా చెప్పాను, టీజరే చాలా ఇంట్రెస్టింగ్ ఉందని చెప్పాను. అవును సార్ చెప్పారు. నువ్వు మీ మిస్సెస్ వచ్చి నన్ను పిలిచినప్పుడు ఏమన్నారంటే, మీరు వచ్చి ఎప్పుడు వెళ్ళిపోవాలంటే అప్పుడు వెళ్ళిపోండి అన్నారు. వెళ్ళే ముందు టీజర్ చూసి వెళ్తాను, మళ్ళీ చూడాలని కోరిక ఉంది. ఎందుకంటే ఆ రోజు నిజంగా బాగుంది. థ్యాంక్ యూ సార్. నిజంగా ఆ రోజు చూపించినప్పుడు ఆ టీజర్ చూసి
నేను వెళతాను. మీ దగ్గర నుంచి మేము వినాలనుకుంటున్నాము, థియేటర్కి వచ్చే వాళ్ళు ఎందుకు వస్తారు? సినిమా చూడడానికి కాకుండా వదిలేయమంటున్నారు. పోనీ మనమే అక్కడికి వెళ్దాం. మేము లైటింగ్ పర్పస్ కోసం అని ఇక్కడ అనుకున్నాము, మీరు లైట్ తీసుకోమన్నారు కాబట్టి మేము ఇటే వచ్చాము. థియేటర్కి వచ్చేవాళ్ళు సినిమా ప్రొడ్యూసర్ డబ్బులు ఇవ్వడానికి వస్తారు. ప్రొడ్యూసర్కి డబ్బులు ఇవ్వడానికి వస్తారు అంటే సినిమా చూసినట్టే, కానీ ఆయన నో అన్నారు. ఓకే ఓకే, సో మనం ఇక్కడ నుంచి ఇంత ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఇంకొంత ఇన్ఫర్మేషన్ కోసం పీవీపీ గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. ఎన్నో సినిమాలు నిర్మించినటువంటి సంస్థ, ఇప్పుడు గాజీ లాంటి సినిమాని మనకు అందించబోతున్నారు. సో డెఫినెట్లీ ఈ ఆన్సర్ ఆయన దగ్గర ఉండే ఉంటుంది. మన ప్రొడ్యూసర్ గారు జాన్ సుధీర్ పూదోట గారు. అలాంటి ఇప్పుడు ఓ మై గాడ్, 25 ఏళ్ల క్రితం పీవీపీ గారు ఏం చేశారు థియేటర్లో? మా విజయవాడలో చాలా థియేటర్లు ఉన్నాయి. ఓకే చాలా థియేటర్లు చాలా వాటికి ఫేమస్. ఓకే, కొన్ని షో టైంకి, కొన్ని ఫన్ టైంకి, ఫన్ టైంకి. కొన్ని నవరంగ్ థియేటర్ ఉంది, రాజ్యం ఉంది, అప్పట్లో రామకృష్ణ థియేటర్ ఉన్నది, మలయాళం సినిమాలు చూపించేవాళ్ళు. అదే ఇప్పుడు రామా టాకీస్ అని ఉండేది, అక్కడ వేరే దృశ్యం పనులు. లాంటి మంచి సినిమాలు వచ్చాయి. ఎగ్జాక్ట్లీ, ఎస్. మరి అప్పట్లో ఏం చూసారో నాకు రామా తెలియదు. టాకీస్ అని ఉండేది, అక్కడ శృంగార నక్షత్రం లాంటి సినిమాలు చూపించేవారు. ఆ, అట్లా వేరు థియేటర్స్. ఓకే, ఎస్ వేరు థియేటర్స్, వేరు ఎంటర్టైన్మెంట్. చాలా మంది సమ్మర్ లో కేవలం ఏసీ కోసం కూడా వస్తూ అది ఉంటారు. నవ- అలాంటివి అడుగుతున్నారు. అది నవరంగ్ థియేటర్. అది నవరంగ్ థియేటర్. పోలీసులు వచ్చి ఫీజులు తీసుకెళ్ళిపోయేవారు, ఓహో, పవర్ షార్టేజ్ వీళ్ళు ఎక్కువ కన్సమ్ చేస్తున్నారని. సో ఏసీ కోసం నవరంకి వెళ్ళేవాళ్ళం. ఓకే సో సరేనండి. షో టైం, ఫన్ టైం, ఓకే, కూల్ టైం. సో మాక్సిమం ఇన్ఫర్మేషన్ మీ దగ్గర నుంచి వచ్చింది కాబట్టి మా ఒక్క ఊరు గురించే చెప్పగలను. ఓకే, మరి టీమ్ కి మీ విషెస్ No, తెలియజేస్తారా? wishing Kanche Garu a fantastic debut, coming from a house of a reservoir of talent, and I'm sure Almighty will bestow his best wishes. And I know the script; it's a great thriller, so I'm very keen to watch this on the big screen. అంటే జనరల్లీ వేరే ప్రొడక్షన్ హౌస్ స్క్రిప్ట్స్ అన్ని తెలుసుకుంటూ ఉంటారా పీవీపీ గారు మీరు? అంటే అంత కాపీ కొట్టే ఇంకా రాలేదండి, స్కూల్లో కొట్టాను. అంటే జనరల్లీ మనకి కాంపిటీషన్ ఎలా ఉంది అని లేదు తెలుసుకోవడానికి స్కూల్లో కాపీ కొడతా, తర్వాత లేదు. తర్వాత లేదు. తర్వాత లేదు. ఇది మాత్రం తెలుసుకున్నారు మీరు? ఇది మాత్రం తెలుసుకున్నాను, బికాజ్ ఐఎమ్ సో ఫాండ్ ఆఫ్ కిరవాణి గారు అండ్ కాంచి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. All the best. చూడడానికి రారు, అలాగే ఆడియో రిలీజ్ ఫంక్షన్ లో కూడా చాలా మంది ఆడియో ఫంక్షన్ చూడడానికి రారు. అక్కడ చూడండి, అదిగో పాప్కార్న్ తింటూ మా సింహ. ఫంక్షన్ కి వచ్చావా నువ్వు అసలు? కొంతమంది అదిగో సెల్ ఫోన్ మాట్లాడుతూ నోయళ్ళు పాడడానికంటూ వచ్చారు. ఇద్దరు ఎక్కడున్నారు అక్కడ చూసారా? అబ్బా, రొమాంటిక్ డ్యూయట్ వేసుకుంటున్నట్టున్నారు. ఆదిత్య, అమ్మ మనీషా కాఫీ షాప్లో కూర్చున్నారా? పాటలేం పాడరా? ఏమిటో నాకేం అర్థం కావట్లేదు. ఒక ప్రోగ్రామ్ షీట్ లేదు, వాట్ నెక్స్ట్ తెలియట్లేదు. అయ్యో, ఎంత హ్యాపీగా వస్తున్నారు చూడండి. అసలు కాఫీ అంత బాగుందా? చెరుకు రసం కూడా ప్రొవైడ్. ఓ, చీకటి సమయం ఫేవరెట్ ప్లేలిస్ట్ చలో మే లాంగ్ డ్రైవ్ నేచర్ తో పాటుగా. ఓ what a cool night, oh what a cool night, oh what a cool night. चांदनी रात है, ठंडी हवा है, शब्द में लेते रूफ टेरेस पे. Night is just so long, goes on just like a song, we sing it so long. Hale churname, oh what a cool night, oh what a cool night, oh what a cool night. Beep 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 beep.
థ్యాంక్ యూ. I just really want to say అందరికీ నమస్కారం. Thank you so much కీరవాణి గారికి for the song. This is a dream come true. So thank you so much. పాడటమే కాకుండా రాసింది కూడా నేనే అండి. సో ఈ ఆల్బంలో 8 పాటలు ఉన్నాయి, అందులో 6 నేనే రాశాను. 2 ఆవిడ రాశారా? ఆవిడ రాలేదు, వేరే వాళ్ళు రాశారు. సో ఒక సింగర్కి 6 పాటలు రాసే అదృష్టం ఒక ఆల్బంలో అసలు వస్తుందని నేను ఎప్పుడు అనుకోను. వేరే వాళ్ళ లైఫ్లో, నా లైఫ్లో ఇది వచ్చింది. సో దిస్ ఇస్ వన్స్ ఇన్ అ లైఫ్ టైమ్ ఆపర్చునిటీ ఫర్ మీ. సో ఐ వుడ్ లైక్ టు థాంక్. ఆపర్చునిటీ ఇచ్చారులే కానీ ఏం వా నీ పాట ఏంది, నువ్వేంది, ఏం వా నువ్వే ఏ ఇట్లా అరే అయిపోయింది మన మనోడు. పోరగాళ్ళ ఇజ్జత్ తీస్తున్నావు రాత్రిపూట. అరే చెప్పరా బాయ్, ఏం కూల్ నైట్లా నోట్లో చుక్కబడాలి, వావ్, చక్కగా హుక్క కొట్టాలి, పంటి కింద ముక్కబడాలి, పొద్దుగాలోపు అందరం బొక్కలు వాడాలి, గట్లు ఉండాలి. యా మ్యాన్, సౌండ్స్ కూల్. ఎంత చెప్పినా మనం రిహార్సల్ చేసినా भोगी भोगी रागिनी होगी ये कहानी आने नाना दे पानी सायंत्रम याडिगी పోదాం गोवा पिल्लू कोको बार सीधा बोते शीशा बार whatsoever में तैयार सायंत्रम याडिगी పోదాం బాబా ఇక్కడ పార్టీలో వచ్చినావా? ఒక్క ముక్క అంతా వచ్చి జైనస్ రెడీ లేడీ కమ్. Whatever you do it with me. Whatever you do it with me. Whatever you do it with me. Hey dude, whatever you do it with me. ले ले हुक्का भी ले थोड़ा सा स्ट्रॉन्ग ले मंतुलो रमंतुलो झूम ले ले हुक्का भी ले थोड़ा सा स्ट्रॉन्ग ले मंतुलो गम्मतुलो झूम ले होगी होगी रागिनी होगी ये कहानी आने नाना दे पानी సాయంత్రం యాడికి పోదా చెప్పింది రాగిని होगी ये कहानी సాయంత్రం యాడికి పోదా సాయంత్రం యాడికి పోదా होगी रागिनी होगी ये कहानी ओने नाना दे पानी सायंत्रम याडिगी పోదా హీరోస్ సుమా గారు డోంట్ వరీ. మీరు కూడానా? ఇప్పుడు వాళ్ళందరూ పాడినోళ్ళు, ఆ, వీళ్ళు ఏంటంటే ఉమ్. వాళ్ళు ఎనాక్ట్ చేశారు, తెర మీద ఎనాక్ట్ చేశారు, దాంతో ఉత్సాహం తట్టుకోలేకే వచ్చేసారు అంతే. ఏయ్, 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 బాబు ఇటు బాబు రైట్. ఆగండి ఆగండి ఆగండి, ఇక్కడే ఆగండి. ఆహా, వాళ్ళు పాడిన హలో ఆడియన్స్, బాబు this is Sanjit, this is Satya, this is Aditya, and this is Amit. They have done a wonderful job on screen. I wish all the best for them, and I wish them a good career. Thank you guys. ఆర్ యూ ప్రౌడ్ ఆఫ్ యువర్ సన్? ఆవిడ ఎప్పటి నుంచో కీరవాణి గారి మ్యూజిక్ డైరెక్షన్లో పాడాలనుకుంటూ ఉన్నారు. మొత్తానికి నీకు దక్కింది ఆ అవకాశం. ఆ, అది కాదు, ఇప్పుడు పోలీస్ స్టేషన్కి వెళ్ళావా ఎప్పుడైనా? వెళ్ళానండి. ఇలాగే ఇదే మూడ్లో ఒకసారి పాట పెట్టుకొని ఆ. కార్లో ఆ, వెళ్తా ఉంటే పట్టుకున్నారు. నాకు అది తప్పని తెలియదు. డోంట్ డ్రింక్ అండ్ డ్రైవ్ అన్నారు తప్పితే
డోంట్ డ్రింక్ వైల్ డ్రైవింగ్ అని నాకు తెలియదండి. ఓర్ సో నేను నాయనో. తాగేసకుండా తాగుతూ డ్రైవ్ చేశాను. బట్ అది కూడా తప్పని తర్వాత తెలిసి వాళ్ళు ఇంకొక 10 షార్ట్స్ షుడ్ ఛాలెంజ్ మీ. ఒక వాల్ మీద ఇక్కడ మూత్రం పోయే రాదు అని. ఛీ! వాళ్ళు ఎవరండి? నేను వాటర్ తాగట్లేదా? రాదని వాళ్ళు ఎవరు చెప్తారు? నేను వెళ్ళి పోసా, వచ్చింది, నాకు వచ్చింది నోయల్ అని రాశాను. నేను ఇంటికి వచ్చి పట్టుకొని పోయారు. ఐ ఫెల్ట్ వెరీ బ్యాడ్. అది ఎవ్వరు పోయలేకపోయినప్పుడు నేను పోసినప్పుడు దట్ బికమ్స్ అ రికార్డ్. ఐ క్రియేటెడ్ అ హిస్టరీ, దే వుడెంట్ రియలైజ్ ఇట్. ఇంకా ఇది కూడా ఏమీ- చెప్పండి గట్టిగా. మలిక్ గారు, వారిని కూడా వేదికపైకి ఆహ్వానిస్తున్నాము. ఇందాకటి నుంచి ఆయన ఈ టాపిక్ మీద చాలా అనర్గళంగా ప్రిపేర్ అవ్వడం జరిగింది. ఇప్పుడు వచ్చి క్షుణ్ణంగా ఈ టాపిక్ గురించి మాట్లాడతారు. లెట్స్ వెల్కమ్ కళ్యాణ్ మలిక్ గారు అండ్ వైవిఎస్ చౌదరి గారు. చెయ్యటం ఎలా? చట్టం దాని పని అది చేసుకొని వెళ్ళినట్టుగానే ఏదేమైనా మన ప్రొడ్యూసర్ గారు మాత్రం బొకేలు ఇచ్చుకుంటూ వెళ్తున్నారు. ఆడియో లాంచ్లో చాలా మార్పులు జరిగాయి కానీ బొకేలు మాత్రం మార్చలేకపోయారు. చౌదరి గారు చెప్పండి. ప్రత్యర్థి 1 ఫస్ట్ కళ్యాణి మాలిక్ గారికి ఇవ్వండి. ఎందుకు ఆయన సీనియరా? లేదండి, ముందు నాకన్నా ముందు మా మీకే love కదా story- పెళ్ళింది. కాదు, మా లవ్ స్టోరీ చూసి తెలుసుకుని తను ఇష్టపడి పెళ్లి చేసుకున్నాడు. పెళ్ళి మీకే కదండి అయింది. నాకు అయింది. మరి Brother, మీరే చెప్పాలి. నేను ఆ పెళ్ళైన వాళ్ళకన్నా ఆ జరిగినటువంటి పెళ్లి గురించి ఎక్కువ తెలుసుకొని పెళ్లి చేసుకున్న వాళ్ళు ముందు మాట్లాడాలి. ఇది ఒక రూల్ ఉంది మాకు, ఆవిడ చేతిలో పెట్టి ఏదో సుత్తి రూలు. ఏంటంటే క్వశ్చన్ ఏంటంటే అర్థమైపోయింది. క్వశ్చన్ ఆవిడ్ల గురించి అయినప్పుడు క్వశ్చన్లు మర్చిపోవడం సహజం. ఆవిడ్ని ఐస్ చేసుకోవడం ఎలా? మీ ఆవిడ్ని ఉమా నేను ఏమేం చేస్తుంటాను నేను తెలియకుండానే జరిగిపోతూ ఉంటాయి. ఏంటి ఐస్ ఎలా చేశాను నేను? అదే అంటే నేను అంటే ఐస్ చేస్తున్నట్టు కూడా నాకు తెలియదు అండి. అది తను చెప్తాను కానీ మధ్య మధ్యలో ఇది ఐస్ అనమాట అని తెలుస్తూ ఉంటుంది. సో నాకు అది అలవోగ్గా వెళ్ళిపోతూ ఉంటుంది ఐస్ చేయడం అన్నది. సో ఏది ఐస్ చేయడం కాదు, ఏది ఐస్ చేయడం అన్నది తనే చెప్పాలి, ఉమ్మ చెప్పాలి. బైఫర్కేషన్ లేదంటారు మీరు అందులో. దేర్ ఇస్ నో క్లారిటీ ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ ద ఐస్ మేకింగ్. కాదండి, ఆవిడ మీద తోస్తాడు. అవును, అది తప్పది. మీరు ఎవరి మీద తోయలేరు, మీరే చెప్పండి. నేను చెప్పేస్తాను, అదేం లేదు. నేను అంటే లవ్ మ్యారేజ్ మీకు తెలిసే ఉంటుంది సోమ గారు. నేను ఉన్నది ఉన్నట్టు చెప్పేస్తాను ఇంట్లో. బయలుదేరే ముందు దీని పని మీద వెళ్తున్నాను. పైగా నేను చెప్పేది ఏంటంటే జనరల్గా ఇండస్ట్రీలో చాలామంది తక్కువ మంది చెప్తుంటారు. మా డ్రైవర్కి ఇన్స్ట్రక్షన్ ఇస్తాను ఏంటంటే, ఈ ప్రపంచంలో ఎవరు ఫోన్ చేసినా నేను ఎక్కడున్నానో చెప్పొద్దు. నా మిస్సెస్ గీత ఫోన్ చేస్తే మాత్రం నువ్వు నిర్భయంగా చెప్పే. ఒక్క డైలాగ్ చాలు కదండి. అది ఆవిడ వింటూ ఉండగా మీరు చెప్తారండి. భయంకరమైన నమ్మకంతో వాళ్ళు లైఫ్ గడిపేస్తుంటారు. అది సో మనం చేయాల్సిన ముఖ్యమైన పని ఏంటంటే డ్రైవర్ కి మనం ఈ ఇన్స్ట్రక్షన్ ఇచ్చేటప్పుడు మన ఆవిడ వినేలాగా చూసుకోవాలి. కాదండి, అది ఆవిడకి ఎలాగో తెలుస్తుంది. జనరల్గా ఏం చేస్తారంటే, మీరు చెప్పింది కరెక్ట్, కానీ జనరల్గా ఆ నమ్మకం అనేది తర్వాత తెలిసిపోతుంటుందండి. కానీ యాక్చువల్లీ టాపిక్ ఏంటంటే ఐస్ చేయడం అంటే అక్కడ కలిగారు. అదొక ఐస్. మీరు చెప్పినట్టుగా మీరు చెప్పిన దాంట్లోనే ఆన్సర్ ఉంది కదండి. నన్ను మీరు కవర్ చేస్తూ ఒకటి చెప్పారు, ఏంటి ఆవిడకి వినపడేటట్టుగా చెప్పమని. అది ఆవిడకి తెలుసు అనమాట. ఇంతగా మిగతా వాళ్ళకి ఏమైనా అవకాశం నాకు ఇచ్చారంటే ఈ రోజు వరకు ఆవిడకి తెలుసు, ఈ రోజుతో ఇది కాదని తెలిసిపోయింది. కాదండి సుమ గారు, ఇచ్చారు అనగానే ఆటోమేటిక్ గా గ్రాఫిక్స్ లో ఐస్ వెళ్ళిపోద్ది నోట్లోకి. మనం పెట్టాల్సిన పనే లేదు, అది చేయాల్సిన పనే లేదు. ఓకే అండి, థ్యాంక్ యూ. అండ్ ఇప్పుడు విషెస్ టు అవర్ టీమ్. షో టైం. నాకు ఫస్ట్ ఏ స్టేజ్ మీద, సినిమా ఫీల్డ్లో ఏ స్టేజ్ మీద ఎక్కినా కూడా నేను థ్యాంక్స్ చెప్పుకోవాల్సిన స్వర్గీయ నందమూరి తారక రామారావు గారికి అండి. ఎందుకంటే ఆయన దివ్యమోహన్ రూపం సినిమా ఫీల్డ్ వైపు నడిపించి నేను సినిమా ఫీల్డ్కి వచ్చాను. సో ఇలాంటి ఒక స్టేజ్ని షేర్ చేసుకోవడం, ఇంతమంది మహానుభావుల ముందు మాట్లాడగలటం కూడా నేను చాలా గొప్పగా ఫీల్ అవుతాను, గర్వంగా ఫీల్ అవుతాను. వాటన్నికంటే ముందు అనాథలాగా మద్రాసు వెళ్ళినప్పుడు నేను జానకరాముడు రాఘవేంద్రరావు దగ్గర, రాఘవేంద్రరావు అంటే విపరీతమైన అభిమానం నాకు. గుడివాడలో కూడా రాఘవేంద్రరావు ఫ్యాన్స్కి ప్రెసిడెంట్ని. అంటే రామారావు గారికి ఎంత ఫ్యాన్స్కి ప్రెసిడెంట్నో అలాగే రాఘవేంద్రరావుకి ఫ్యాన్స్కి ప్రెసిడెంట్. అదొక పోస్ట్ అని గర్వంగా ఫీల్ అయ్యేవాడిని, అది పెద్ద పోస్ట్ అని. మద్రాసు వెళ్ళిన తర్వాత జానకిరాముడు అప్పుడు శివశక్తి దత్తా గారు, విజేంద్ర ప్రసాద్ గారులతో స్టోరీ సిట్టింగ్లో, అంటే నేను రాఘవేంద్రరావు అసోసియేట్ డైరెక్టర్గా నేను పనిచేస్తున్న టైంలో పనిచేసినప్పుడు వాళ్ళకున్న వ్యామోహం, అంటే సినిమా ఫీల్డ్ పట్ల వాళ్ళకున్న వ్యామోహం, అంటే ఇందులోనే మేము పైకి రావాలని ఎన్నో ఏళ్లుగా స్ట్రగుల్ అవుతూ లోపల ఒక అగ్నిని పెంచుకుంటూ వచ్చారు వాళ్ళు. కసిగా ఎట్టి పరిస్థితుల్లోనూ ఎంత స్ట్రగుల్ అయ్యారనేది వాళ్ళ మాటల్లో తెలుస్తుంటుంది. ఆ స్ట్రగుల్ అవుతూ ఒక్కసారి అది విస్ఫోటం చెందింది.
ఆ విస్ఫోటమే చాలా మహానుభావులు వచ్చారు ఇందులోంచి, ఫ్యామిలీలోంచి. ఫస్ట్ కీరవాణి గారితో స్టార్ట్ అయింది, రాజమౌళితో ఇంటర్నేషనల్ స్థాయికి వెళ్ళింది, అంతర్జాతీయ స్థాయికి కూడా వెళ్తారని నమ్మకం ఉంది ఫ్యామిలీ మీద. ఈ ప్రాసెస్లో నేను ఫస్ట్ కలిసింది, నేను చెప్పిన శివశక్తి దత్తా గారు, విజేంద్ర ప్రసాద్ గారు అయితే, తర్వాత నాకు కలిసింది కీరవాణి గారు. నాకు అత్యంత ఇష్టమైన ఏకైక సంగీత దర్శకులు, అంత ఇష్టం నాకు ఆయన. ఆయనే కావాలని పట్టుబట్టి సీతారామ కళ్యాణ్ చూస్తున్నారని సినిమా అప్పుడు ఆయన చేత నేను మ్యూజిక్ చేయించుకున్నాను. ఆ పరిచయంలో కాంచి అనే ఆయన పరిచయం అయ్యారు. ఏదో ఫంక్షన్లో రాజమౌళి చెప్పడం కూడా విన్నాను నేను. ఏ ఆస్పెక్టు, ఏ టాపిక్ వచ్చినా కూడా కాంచిని పిలవండి అంటారు. అది ఆర్డింగ్ కావచ్చు, గుండు సూది కావచ్చు, విమానం కావచ్చు, ఏదైనా ఏ ఆస్పెక్ట్ అయినా, పొలిటికల్ న్యూస్ కావచ్చు, ఆర్థిక సంబంధమైనది కావచ్చు, సినిమాలు సంబంధమైనది కావచ్చు, ఇంటర్నేషనల్ సంబంధమైనది కావచ్చు, ఏదైనా సరే అందరూ కూర్చోవడం, పిలవటం. అది చూసి ఎవరు వస్తారని చూస్తే కాంచి ఇంట్రడక్షన్ నాకు అలా జరిగిందనమాట. మహామేధావని నేను చాలా ఊహల్లో ఉండేవాడిని, నిజంగానే ఊహల్లో ఉండేవాడిని. ఎప్పుడు ఇతను ఏదో డైరెక్షన్ చేస్తాడో అలా సినిమా ఫీల్డ్కి వస్తాడని ఆలోచనలో ఉండేవాడిని. అది ఇన్నాళ్ళకి జరిగింది. దాంతోపాటు మెల్లమెల్లగా వాళ్ళకున్న నాలెడ్జ్ చూస్తుంటే, అది చూసొచ్చిన సినిమా గురించి నిర్మోహమాటంగా కొండ బద్దలు కొడతాం. దరిద్రంగా ఉంది, లేదా ఇది రొట్టలాగా ఉంది, ఇది బాగుండలేదు అని అనాలిసిస్ చేస్తూ చలిమంటలు వేసుకోవడం. సో ఇలాంటి ఫ్యామిలీలోంచి దర్శకులు వచ్చారు, రచయితలు ఆల్రెడీ విజేంద్ర ప్రసాద్ గారు ఎక్సలెంట్గా బోల్డ్ అని పెద్ద పెద్ద హిట్లు అదర్ లాంగ్వేజ్లో కూడా ఆయన సాధించారు. ఇంకా శివశక్తి దత్తా గారును విజేంద్ర ప్రసాద్ గారు వర్ణించే విధానం, కథని వాళ్ళు వర్ణించే విధానం చూస్తుంటే మాకు ఆశ్చర్యంగాను, మా ఊహలకు అందేది కాదు. ఎక్స్ట్రీమ్ ఎండ్ అనేది దొరుకుద్దని నా ఫీలింగ్ అండి. ఆయన ఎవరన్నా ఆయన ఫ్యామిలీ నుంచి హీరోకి వస్తే ఎవరన్నా నాకు ఆ బాధ్యతలు చెప్తే నేను రెడీగా ఉంటాను. అది మామూలే, కొత్త వాళ్ళతో సినిమా చేయడం నాకు సరదా. అది థ్యాంక్ యూ సో మచ్ అండి. నాకు అవకాశం ఇచ్చిన కాంచీకి, కీరవాణి గారికి. అలా కాంచి 5497 అంటే చాలా 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 కొత్తగా ఉంది, ఎవరికి లేని పేరు అది, జేమ్స్ బాండ్ 007 లాగా. నాకు ఆ డౌట్ వచ్చింది భయ్య. నేను అడిగాను 5497 అంటే ఈ మధ్య కొంచెం అస్ట్రాలజీ నేర్చుకుంటున్నా, ఎందుకో ఒక దెబ్బ తగిలింది, అందుకని అస్ట్రాలజీలోకి వెళ్ళిపోతాం కదా. వెంటనే వెళ్ళిపోతే 5 అంటేనేమో బుధుడు, 4 అంటే రాహు, 9 అంటే కుజుడు, అదేనా, 7 అంటే కేతువు. ఏంటి ఇది అర్థం కాలేదు నాకు. ఇది దానికి సంబంధించింది అయి ఉంటుందని నేను అనుకోనండి. ఓకే, బట్ ఏదైనా సరే గుర్తుండిపోయేలా ఉంది కాంచనా. నీ పేరులాగే నీ సినిమాలు కూడా, తీసిన ప్రతి సినిమా కూడా గుర్తుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సర్ప్రైజ్ అది, చాలా చాలా బాగా పాడు, ఎంత అందంగా ఉన్నావు ఇక్కడ పాడుతున్నప్పుడు. నెక్స్ట్ నా సినిమాలో. అండ్ కాంచనా, నీకు చాలా చాలా మంచి పేరు. అండ్ సుధీర్ గారు మీకు ఎక్కువ డబ్బు రావాలని కోరుకుంటున్నారండి. అల్టిమేట్గా పేరు కన్నా డబ్బు వస్తేనే ఆ సినిమా గురించి బాగా చెప్పుకుంటారు. అండ్ ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్ సార్. కాంచనా, చాలా చాలా సంతోషంగా ఉంది. బాగుండాలి, బాగోపోతే చాలా చాలా డిసప్పాయింట్ అయిపోతాం. చాలా వెయిటింగ్, ఎందుకు దాంట్లోనే బెదిరింపు కనపడుతుంది చౌదరి గారిలో. ఇదిగో మరి బాగా అయిపోతే నీ పని చెప్తాను అన్నట్టుగా ఉంది మీరు చెప్పినాం. చిచ్చి, నేను వార్నింగ్ లో ఎందుకు మనకెందుకు, మీరు వేలు ఇలా పెడతారు కదండి, ఇలా పెడతారుగా. అలా పెట్టండి, మేము 4 సార్లు వేసుకుంటాం. అది థ్యాంక్ యూ. మాకు ఇందులో కూడా ఒక మంచి కాంట్రవర్సీ దొరికింది. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్. మన టాపిక్ ఎక్కడ స్టార్ట్ అయ్యింది? ఆవిడ్ని ఐస్ చేసుకోవడం ఎలా, అక్కడి నుంచి ఎటెట్టో వెళ్ళింది. ఫైనలీ కార్తికేయకి 2వ పాట కూడా ఆయన ప్రామిస్ చేయడంతో ఎండ్ అయింది. అది కాదు, ఇప్పుడు పెళ్లి కాని ఒక కుర్రాడిని అడుగుదాం. భైరవా, చెప్తావా? My wife, my lovely, lovely wife. My wife, my lovely, lovely wife. Doing a life funny, do lady life funny. Kaise karu main thank you. My wife, my lovely, lovely wife. Doing a master chef. देखो ना मेरी तरफ, कैसे करूँ मैं thank you. My wife, my lovely, lovely wife. చందమామనే మిల్లి తోడా క్యారమెల్ జల్లి
కొంచెం చందమామనే గిల్లి కూడా caramel జల్లి ఆటనే చేతులో ఉంచి నీకెవ్వనా No matter what I do, అసలు చాలదు इस तरह से कहूँ मैं thank you my wife my lovely wife doing our life funny doing life funny कैसे कहूँ मैं thank you Shabby-doopy-doo, shabby-doopy-doo. My wife, my lovely wife. భైరవా ఏంటిది అసలు చెప్పనే లేదు నువ్వు. ప్లీజ్ నేను ఎవ్వరికి చెప్పలేదు కదండి. నిజంగా మనం ఇటువైపు ఉండేవాళ్ళం, మనం అటువైపు వాళ్ళకి చూపించకుండా ఒకసారి ఇటువైపు చూసేద్దాం ప్లీజ్ ప్లీజ్ నన్ను సుమా ఆంటీ అని పిలుస్తావు కదా ప్లీజ్. నేను మీకు చూపించక్కర్లేదైతే సుమా అక్క అని పిలుస్తా. లేదు నువ్వు సుమా ఆంటీ అని పిలువు, ఒక్కసారి చూపించు ప్లీజ్. ఎవరికి చెప్పను, ప్రామిస్, నోయల్ మీద ఒట్టు. ఏంటి నాన్నకు తెలుసా? తెలీదు. నాన్నకు తెలియకపోయినా పర్వాలేదు, అమ్మకు తెలిస్తే నీ సంగతి ఏంటో తెలుసుగా. అసలు అయిపోతావు. ఎవరికి తెలియదు. అనుష్కకు తెలుసా? నిజంగా ఇది నిజమా? అదే మరి అనౌన్స్ చేసేస్తున్నాను ఇవాళ. ఇట్స్ ఓకే, చాలా సీరియస్ కూడా. ఓకే సరే అయితే నువ్వే చూపించేసే అందరికి. నీ నాకు కొంచెం సిగ్గేస్తుంది చూపించు. సరే ఓకే 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 ఫోటో సరిగ్గా పెట్టి ఇదిగోండి. ఓకే సరేలేండి, పర్వాలేదా? చూపించండి. వైవిఎస్ చౌదరి గారు యాక్టింగ్ ఛాన్స్ అనగానే అందరూ చేసేస్తున్నారు ఇక్కడ. ఒక్క నిమిషం చూపిస్తానుండు. ఇది షిరిడీ సాయి. ఇంతకాలంగా నువ్వు ప్రేమిస్తున్నది సీతగారు అంటించారా? సీతగారే అంటించుంటారు. బాబా 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 అని చెప్పి ఇందాక ముద్దు పెట్టింది కూడా ఈ ఫోటోకేగా, లేకపోతే నేను రాగానే ఫోటో మార్చి చూపిస్తున్నావా? లేదండి, ఇదే ఫోటో అండి. రియలీ? నోయిలన్ మీద ఒట్టు. అయితే ఓకే, నువ్వు వెళ్ళొచ్చు. ఇదే ఫోటో ఇందాక నుంచి. ఇప్పుడు మనకి ఆ పోలీస్ స్టేషన్ టాపిక్ లేనట్టేగా. పోలీస్ స్టేషన్ అంటే నువ్వు వెళ్ళి అక్కడ అమ్మ కూర్చున్నారు, వెళ్ళు. ఆ దగ్గరే ఈ వేషాలన్నీ. ఇప్పుడు ఏంటి? We are going to an award ceremony and the best debutant producer award, Royal Asian Movie Awards అంటే మన రామ రీల్స్ అన్నమాట. దాని ఫుల్ ఫామ్ అదే. రాయల్ ఏషియన్ మూవీ అవార్డ్ సంస్థ అధినేత అయినటువంటి జాన్ సుధీర్ పుదోట గారిని వేదికపైకి ఆహ్వానిస్తున్నాము. అండ్ ఇవాల్టి మన స్పెషల్ గెస్ట్గా విచ్చేసిన ప్రొడ్యూసర్ శ్రీ కేసీ బొకాడియా గారిని సాదరంగా వేదికపైకి ఆహ్వానిస్తున్నాము. శ్రీ కేసీ బొకాడియా జీ హూస్ మేడ్ సో మెనీ మూవీస్ విత్ all the stalwarts in Bollywood, Amitabh Bachchan garu, Shah Rukh Khan garu, Salman Khan garu, Madhuri Dixit, Akshay Kumar and many more to come. The producer and director Sri K.C. Bokadia ji. Sir, your wishes for the team. Thank you very much. Respected dignitaries, ladies, gentlemen, it's a great pleasure to be with all of you people. Mr. Sudhir is a good friend of mine and we are doing Hindi film together. So he has given me opportunity to be associated with all of you people. I wish good luck to entire team of the film Showtime. Thank you very much. Thank you, ma'am. Thank you so much, sir. We're very happy to have you here. You speak so nicely. Thank you very much. Thank you, sir. Thank you so much. We're so happy to have you here for this audio launch. And John, sir, to please. Okay, so ladies and gentlemen, it's showtime. Producer John garu మాట్లాడతారు ఇప్పుడు. గుడ్ ఈవినింగ్ అండి. మొదటగా ఐ జస్ట్ వాంట్ టు థ్యాంక్ గాడ్ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ టు బీ హియర్ టుడే. ఈ షో టైం గురించి చెప్పేటప్పుడు ఒక 2 ఇన్సిడెంట్ చెప్పాలనుకున్నాను. ఫస్ట్, మొట్టమొదటిసారి కాంచీ గారు ఈ సినిమా చేద్దామని అన్నప్పుడు కాంచీ గారు, సీత గారు, కిరణ్, నయీంతో పాటు కీరవాణి గారి ఇంటికి వెళ్ళామండి. అప్పుడు కీరవాణి గారు, అల్లి గారు ఇద్దరు ఉన్నారు, మేడం గారు.
వాళ్ళు ఒకే ఒక మాట చెప్పారు మాకు, మీరు సినిమా తీస్తున్నారు కదా కాంచి గారితోని, ఇది మా సొంత సినిమా అనుకొని మాకు వదిలేయండి, మేము చేసి పెడతామని. నేను చాలా తక్కువ సార్లు వచ్చి కాంచి గారిని అలా 1-2 days చూసి వెళ్ళిపోతూ ఉంటాను అంతే. సినిమా అయిపోయినాక వచ్చాను మళ్ళీ. రెండోది వచ్చేసి విజయేంద్ర ప్రసాద్ గారిని కలిశాను కొన్నిసార్లు. వాళ్ళు చెప్పారు మాకు ఒక మాట, మీరు మా చుట్టాలండి అన్నారు. నాకు అర్థం కాలేదు ఫస్ట్ ఏ విధంగా. సినిమా చేసే ప్రతి ఒక్కరూ మా చుట్టాలేనండి అని చెప్పారు. ఆ మాటతోని ఈరోజు ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరు చూసి ఉంటారు, వాళ్ళ ఫ్యామిలీ మొత్తం ప్రతి దాంట్లో ఇన్వాల్వ్ అయ్యి ప్రతిదీ దగ్గరుండి చేసి ఇక్కడ ఈ ఫంక్షన్ ఇంత సక్సెస్ఫుల్గా చేయడానికి ప్రతి ఒక్కరు ఇన్వాల్వ్ అయ్యి చేస్తున్నారు. వాళ్ళందరికీ, ముఖ్యంగా వాళ్ళ ఫ్యామిలీ మొత్తానికి నా హృదయపూర్వక ధన్యవాదాలండి. తర్వాత పిలవగానే బొకాడియా గారు బాంబే నుంచి దీనికోసమే కేవలం ఇక్కడికి వచ్చి ఈ ఫంక్షన్కి అటెండ్ అయ్యి మాకు బెస్ట్ విషెస్ చెప్పినందుకు చాలా థ్యాంక్స్ అండి. ఆ తర్వాత కాంచి గారు పిలిచారు చాలామంది పెద్దవాళ్ళని, సాయి గారు, వైవిఎస్ చౌదరి గారు, పివిపి గారు, రాఘవేంద్రరావు గారు, చాలామంది వచ్చి ఉన్నారు ఇక్కడికి. అండ్ స్పెషల్ గెస్ట్ అనుష్క గారు వచ్చారు, మాకు వస్తున్నారని కూడా తెలియదు, చాలా సర్ప్రైజ్. థ్యాంక్స్ లాట్ అండి. అండ్ మొదటి నుంచి రాజమౌళి గారు ప్రతిదానికి వచ్చి ప్రతిసారి ఎంకరేజ్ చేసి కాంచి గారికి సపోర్టివ్గా మాకు ఈ సినిమాని ప్రమోషన్కి కానీ దీంట్లో ఉన్న ప్రతిదానికి సపోర్ట్ చేయడానికి వచ్చిన ప్రతి ఇన్సిడెంట్కి చాలా థ్యాంక్స్ సార్ రాజమౌళి గారు, థ్యాంక్స్ అండి. అండ్ ఇంకా నేను చెప్పడానికి ఏం లేదు, చాలామంది అన్ని చెప్పేశారు. సో ఐ డోంట్ వాంట్ టు వేస్ట్ టైం. ఈ సినిమా రిలీజ్ కోసం నేను కూడా ఎదురు చూస్తున్నాను, ఎందుకంటే కాంచి గారు నాకు కూడా ఇంకా పూర్తిగా చూపించలేదు, అక్కడక్కడ చూపించారు. సో సినిమా చాలా బాగా వచ్చిందని నేను ఫీల్ అవుతున్నాను నేను చూసినవన్నీ. ముఖ్యంగా ఈ షో టైం మీద చేసిన కాన్సెప్ట్, టీజర్స్ కానీ సాంగ్స్ కానీ అన్నీ కాంచి గారు మొదటి రోజు నుంచి ప్లాన్ చేసి చెప్పారు నాకు. డే 1 నుంచే నేను ప్లాన్ చేసుకొని చేస్తూ ఉంటానండి, లాస్ట్లో చేసేది ఏం లేదని. సో మొదటి నుంచి ప్లాన్ చేసి చేస్తూ వచ్చారు. దానికి కీరవాణి గారు మ్యూజిక్తోని చాలా స్పెషల్గా ఈ సినిమాకి కీరవాణి గారు మ్యూజిక్ చాలా స్పెషల్ అట్రాక్షన్ అని అందరికీ తెలుసు, నేను చెప్పబడలేదు. సో వెయిటింగ్ ఫర్ ద రిలీజ్, ఫిబ్రవరిలోనే ఈ మంత్లోనే రిలీజ్ చేయాలని ప్రయత్నం చేస్తున్నాం. సో ప్రతి ఒక్కరు సినిమా చూసి దీంట్లో ఉన్న ఏమన్నా ఫాల్ట్స్ ఉంటే చెప్తే నెక్స్ట్ సినిమా మళ్ళీ కాంచి గారితో చేసేటప్పుడు ఇంకా బెటర్గా చేస్తామని ఆశిస్తున్నాం అండి. ప్రతి ఒక్కరికి థ్యాంక్స్, ధన్యవాదాలు. థ్యాంక్స్, థ్యాంక్ యూ సార్. మూవీ పాప్కార్న్స్ మీ అందరికి ఇచ్చారు కదా, దాంట్లో రాసుని చూసారా, షో టైమ్ పాప్కార్న్ యాజ్ ట్యాంగీ యాజ్ ద మూవీ. అండ్ ఇంగ్రీడియంట్స్ కూడా ఉన్నాయి. A fair amount of frustration sorted with angst, appropriate portion of horror seasoned with suspense, and caramelized music with a pinch of dark humor. ఏమిటో మరి డార్క్ హ్యూమర్. అవును కీరవాణి గారు, పాటల్లో ఎక్కువగా ఇంగ్లీషు హిందీ కూడా వినిపించాయి, వేరే భాషలు కూడా ఏమైనా ఉన్నాయా నెక్స్ట్ సాంగ్స్లో? చెప్పలేమంటున్నారు, తల ఊపుతున్నారు. బాబు సుప్రీత్ ఎక్కడా? బంద బంద సామి బంద, బంద బంద దేవ బంద, ನೋಡಬಂದಾನು ಈಗ ಬಂದ, ಇಲ್ಲಿಗೆ ತಾನು ಯಾಕೆ ಬಂದ? ಬಂದ ಬಂದ ಸಾಮಿ ಬಂದ, ಬಂದ ಬಂದ ದೇವ ಬಂದ. ಸೋಮವಾರ ಸತ್ತ ನಮ್ಮ ಸೋದರ ಮಾವನ ಮಗನೆಂದು ಬಂದಾನೋ ತಾನು ಇಲ್ಲಿಗೆ ಯಾರಿಗ್ ಗೊತ್ತಂತೆ? ಇಕಡೆ ಉಂಟು ಮಾಲಿ ಗೌಡರಿಗಾದರೂ ಗೊತ್ತಾ? ನುಡಿಗಾತನವರಿಗೆ ಗೊತ್ತಾ? ನಿನಗಾದರೂ ಗೊತ್ತಾ? ನನಗಾದರೂ ಗೊತ್ತಾ? ನಿನಗಾದರೂ ಗೊತ್ತಾ? ನನಗಾದರೂ ಗೊತ್ತಾ? ಬಂದಿರುವ ಸ್ವಾಮಿಗಾದರೂ ಗೊತ್ತಾ? ಬಂದ ಬಂದ ಸ್ವಾಮಿ ಬಂದ, ಬಂದ ಬಂದ ದೇವ ಬಂದ, ಬಂದ ಬಂದ ಸ್ವಾಮಿ ಬಂದ, ಬಂದ ಬಂದ ದೇವ ಬಂದ. అనే వేసామండి ఇక్కడ కార్పెట్లు, సెలో టేప్ వేశారు, అక్కడేమో 2 స్పీకర్లు పెట్టారు. మీరు ఏం చూస్తున్నారో అర్థం కావట్లేదు ఇందాకటి నుంచి. ఇది నా సాంగే కదా? మీ సాంగే. అదే వింటున్నాను. ఓ వింటున్నారా? మీరు అలా వింటారా? ప్రాబబ్లీ హెడ్ ఫోన్స్ పెట్టుకొని వింటూ వింటూ తిరగడం అలవాటైనట్టుంది ఇంట్లో. నేనేం అనలేదు, అసలు మీరు నడిచొస్తుంటే ఆల్మోస్ట్ ఆ జిమ్మి ఊడి కింద పడి వస్తున్నట్టు అనిపించింది నాకు. వెరీ నైస్, వెరీ నైస్. అడగొచ్చో అడగకూడదో తెలియదు కానీ ఈ మీరు పోలీస్ స్టేషన్కి ఎప్పుడైనా వెళ్ళారా? నేనేం అడగలే, నోయల్ అడగమన్నాడు. పిచ్చి నీకు అసలు ఎందుకు అడుగుతావు? కాదు స్టూపిడ్.
వాళ్ళందరిని అరెస్ట్ చేసింది నేనే. యు ఆర్ ద పోలీస్. చెప్పలేదా మీకు? చెప్పలే. కనీసం రాజీవ్ గారు కూడా చెప్పలేదా? ఆయన ఇలాంటివన్నీ చెప్పడు. ఫోన్ ఎందుకు చేశారు మీకు ఆయన? ఆయన నన్ను పొగడ్డానికి ఫోన్ చేశాడు. రాజీవ్ గారు అవును. లేట్ అవుతుందని చెప్పినారు కదా. అవును. మీరు అటు వెళ్తున్నారా? ఆయన అరెస్ట్ చేశాను, పొద్దున్న పంపించేస్తాను. ఓకే. అరెస్ట్ చేశారా? తెలీదా? తెలియదు. ఏ కేసు మీద? ఇది 4th టైం. ఇది 4th టైమా? నాకు 3 times కూడా తెలియలేదు. హౌ? అది మీరు వెళ్ళి అడగండి. మీరే వెళ్ళి అడగండి. అది నేనే వెళ్ళి అడగాల? నేను ఎప్పుడో అరెస్ట్ చేసేసానుగా, పెళ్లి చేసుకుని అంతకన్నా అరెస్ట్ ఏముంటుంది ఆయనకి? అదే చెప్పారు నాతో. సార్ ఇంటికి వెళ్ళడం చాలా ఇబ్బందిగా ఉంది, మళ్ళీ అరెస్ట్ చేయండి నన్ను. జైలే బెటర్ అని చెప్పాడా? జైలు చాలా బెటర్ అంటున్నాడు. ఇంటికన్నా అన్నాడా? ఇంటికన్నా. నువ్వు రా, నీ సంగతి చెప్పుకుంటాను. మీకు పెళ్ళయిందా అండి? అయిందండి. మీరు జైల్లోనే ఉంటారుగా అక్కడ? యా. ఓకే. మీ ఆవిడ హ్యాపీగా ఉండొచ్చు. లేదు, నేను ఎక్కువ నైట్ డ్యూటీలు వేయించుకుంటా ఉంటాను. అవునా? రాజు గారు వచ్చిన దగ్గర నుంచి నాకు అలవాటు అయిపోయింది. పర్వాలేదులేండి, రేపు పొద్దున్న చూసుకొని వదిలేసేయండి. ఓకే. మంచోడే పాపం. ఓకే, రైట్. కనిపించడానికి ఇలా ఉంటాడు కానీ. ఓకే, రైట్. ఇంతకీ మీరు చేయాల్సిన పని ఏమైనా ఉందా? మీకు ఏమైనా చెప్పారా? ఇప్పుడు మీరు ఎవరినైనా పిలవాలా? అది చెప్తాను. సార్ రాజమౌళి గారు, ఆయన్ని చూడగానే పోలీస్ దిగిపోయాడు. ఇందాకటి వరకు నేను పోలీస్ని అన్నాడు. అవునవును. రాజమౌళి సార్, గుడ్ ఈవినింగ్ సార్. కాంచి గారు మంచి క్యారెక్టర్ ఇచ్చారు దీంట్లో. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. మీరు ఎలాగైతే రాజమౌళి గారిని మీ సినిమాకి ఎలాగైతే గెస్ట్గా పిలిచారో, ముందు రాజమౌళి గారు మిమ్మల్ని గెస్ట్గా పిలవాలనుకుంటున్నాను. ఒక అన్నగా కాదు, ఒక మంచి డైరెక్టర్గా మిమ్మల్ని పిలవాలి. ఏదో ఒక రోజు జరుగుతుంది. థ్యాంక్ యూ సుప్రీత్ గారు, యు హావ్ డన్ ఎ గ్రేట్ జాబ్. నేను ఈరోజు ఇక్కడ ఉన్నానంటే, ఇన్ని సినిమాలు చేశానంటే ఓన్లీ బికాస్ ఆఫ్ యూ సార్. ఇంకా ముందు చేసేదానికి కూడా మీరే కారణం సార్. అంత మంచి క్యారెక్టర్ క్రియేట్ చేసిన సార్ విజేంద్ర ప్రసాద్ గారు, మీరు ఒకసారి స్టేజ్ పైకి వస్తే. హలో సార్. ఏంటి? లేదు సార్, ఊరికే సుమ గారు మాట్లాడతామన్నారు. నేను ఎప్పుడు పిలిచాను బాబు? బెయిల్కి ఏదో కావాలన్నారు కదా రాజు గారికి. ఆయన్ని బెయిల్కి పిలిచారా? లేదు, అక్కడ బెయిల్ పూరి పెట్టారు, తినడానికి పిలిచాను నేను. ప్రస్తుతం చాలా డిప్రెస్డ్ మూడ్లో ఉన్నాను సుమ. ఏమైంది సార్? చాలా బాధగా ఉన్నా. నేను సొల్యూషన్ కూడా లేదు, అది కూడా తెలిసిపోతుంది. అట్లీస్ట్ నా బాధ అంటే 10 మందితో పంచుకోవాలని ఉంది. మన నాటకాల్లో 9 రసాలు చెప్తారు: హాస్య, బీభత్స, కరుణ, శాంత. మా కేరవాణికి అన్నయ్యకి అన్నీ తెలుసు. కానీ 10వ రసం కనుక్కున్నాడు మా కాంచి. కనుక్కుని దాన్ని సాధించి దాని మీద డాక్టరేట్లు పిహెచ్డీలు చేశాడు. దాని పేరు వెటకార రసం. ఆడి వెటకార రసంలో ములిగి తేలని వాళ్ళు ఎవరూ లేరు. చిన్న కాదు, పెద్ద కాదు, ముసలి కాదు, మొదక లేదు, గురువు లేదు, శిష్యుడు లేదు. అందరూ ఫ్యామిలీ మెంబర్స్ మాకు చాలా ఎక్కువసారి. ఏ కథ చెప్పినా, ఏ సీన్ చెప్పినా మహా మోసేస్తాడు. వాడిని తిరిగి మోసే అవకాశం ఎప్పుడు వస్తుందో చూస్తున్నాను. ఇప్పుడు సినిమా వస్తుంది, మొయ్యాలా అక్కర్లేదా? సినిమా మొయ్యాలంటే తప్పులు ఉండాలి. దాంట్లో తప్పులుంటే సినిమా సరిగ్గా ఆడదు కదా. కాబట్టి కోరుకోలేను. సినిమా హిట్ అవ్వాలి, మోసే అవకాశం లేదు. సో ఏ రకంగా చూసినా ఇక్కడ కూడా ఆడి చేతిలో ఓడిపోయి చాలా డిప్రెషన్లో ఉన్నారు. సో కాబట్టి అందరిలా పడికట్టు మాటలు నేను మాట్లాడికి తప్పటం లేదు. ఇంకోసారి ఓడిపోతున్న చేతిలోను. సినిమా చాలా పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఇంకా ఉందమ్మా? బంద ఇందాక హిందీ కొంచెం కలిసింది, ఇంగ్లీషు కొంచెం కలిసింది, ఇక్కడ కన్నడ కూడా కలిసింది. కీరవాణి గారే దీనికి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి. సార్, ఒక్కసారి వేదిక మీదకి వస్తే బంద ఏమిటో మీరు మాకు చెప్పాలి. మేము ఆల్రెడీ ఒక చిన్న బంద విన్నాం తెలుసా ఇంతకు ముందు. సామి బందాయినమ్మో దేవ బందాయినో అని అక్కడెక్కడో ఒక బంద విన్నాం మేము. మళ్ళీ ఈ బంద ఎందుకు ఇక్కడికి వచ్చింది? ఈ బంద ఏమిటి? చెప్తానండి, తప్పకుండా. అందరికీ నమస్కారం అండి.
ఈ షో టైం అనే సినిమా గురించి ఇది ఎలా పుట్టిందో చెప్పాలి. సాధారణంగా నా దగ్గరికి మ్యూజిక్ చేయమని అడగడానికి ప్రొడ్యూసర్లు డైరెక్టర్లు ఒక కథ తీసుకుని ఒక ప్రొడ్యూసర్ డైరెక్టర్ అప్రోచ్ అవుతుంటారండి. అన్నిటికన్నా ముందర ఉండేది ఏంటంటే సినిమాకి కథ అని మన అందరికీ తెలుసు. ఈ సినిమాకి కథ లేదు. ఈ సినిమాకి ఫస్ట్ కథే లేదండి. ఉన్నది ఏంటంటే రైటర్ ఉన్నాడు, కొన్ని కండిషన్స్ ఉన్నాయి. రైటర్ అంటే కాంచి. కండిషన్స్ ఏంటంటే మా చిన్నాన్న గారు విజయన్ ప్రసాద్ గారు చిన్నప్పటి నుంచి మాతో చెస్ ఆడేవారండి. చెస్ అంటే మాకు ఇంట్లో అందరికి ఇష్టమైన గేమ్ అది. ఆయన ఏంటంటే చెస్ మీరు చాలామంది తెలిసే ఉంటుంది. రాజు, మంత్రి, బంట్లు, గుర్రాలు, ఏనుగులు అన్నీ ఉంటాయి. ఒక్కొక్కసారి ఒక ఏనుగు మా సైడ్ నుంచి ఒక ఏనుగు తీసేసేవారు, ముందరే తీసేయమనేవారు. తీసి ఇప్పుడు నువ్వు ఆడనేవారు. అంటే మమ్మల్ని హ్యాండిక్యాప్ చేసి ఇప్పుడు నువ్వు ఆడనేవారు, కొంచెం బలహీనపరిచి. అట్లాగా ఛాలెంజ్ చేసేవారు. ఒక్కొక్కసారి మంత్రిని తీసి ఆడమనేవారు. అంటే కంప్లీట్గా కాళ్ళు చేతులు ఎరగొట్టి ఇప్పుడు నాతో యుద్ధం చేయన్నట్టు అనమాట. ఆ ప్రాసెస్లో ఏమయ్యేదంటే అది కష్టం అనిపించినా, ఆయన శాడిస్టిక్గా మాతో ఆడుతున్నారు అనిపించినా, తక్కువ ఎమ్యూనిటీస్, తక్కువ ఆయుధాలతో కూడా పెద్ద యుద్ధాన్ని చేసి ఎలా గెలవాలి అనే సాధన ఆయన మాకు నేర్పించారు. అది చాలా గొప్ప విషయం అండి. అదే టెక్నిక్ నేను కాంచి మీద అప్లై చేసి ఇప్పుడు నాకు ఒక కథ కావాలి. ఆ కథలో ఐటెం సాంగ్ ఉండకూడదు, ఆ కథలో ఫైట్స్ ఉండకూడదు, ఆ కథలో ఏమంత పెద్ద కామెడీ ఉండకూడదు, లెంగ్దీ డైలాగ్స్ ఉండకూడదు. ఇవన్నీ కండిషన్స్. నువ్వు నాకు కథ రాయాలి, నన్ను ఒప్పించాలి అంటే తను ఒక నెలలు కష్టపడి రాశాడండి. నాకు ఆ కథ బాగా నచ్చింది. అప్పుడు దానికి ప్రొడ్యూసర్ని ఎతకడం జరిగిందండి. సుధీర్ గారు మంచి టేస్ట్ ఉన్న ప్రొడ్యూసరు, చాలా మంచి మిత్రులు ఆయన. ఆయనకి కథ వినిపించగానే, అవుట్లైన్ వినిపించగానే చాలా నచ్చి మా మీద నమ్మకంతో ఆయన కాంచీకి అవకాశం ఇచ్చారు. చాలా ధన్యవాదాలు సుధీర్ గారు. ఆ రకంగా ఈ షో టైం అనే దానికి కథ కూడా లేకుండా కండిషన్స్తో స్టార్ట్ అయిన సినిమా ఇప్పుడు ఈ స్టేజ్కి వచ్చి ఇచ్చేసిన మీ ఆత్మీయులు, బంధువులు, మిత్రులు మీరందరి ఆశీర్వాదాలతో ఇది నెక్స్ట్ స్టెప్కి వెళుతున్నందుకు చాలా సంతోషంగా ఉందండి. ఇక సుమా గారు డౌట్ బంద ఏంటంటే అండి, అది కన్నడ. మా అందరికీ కూడా కర్ణాటకలో చాలా కన్నడ పాటలు విని, ఫోక్ సాంగ్స్ ఇవన్నీ వింటూ పెరిగిన వాళ్ళం. అందుకనే రాజమౌళి కూడా బంద సాంబి బంద అని యూజ్ చేసి అడిగింది. యూజ్ చేసిందే మళ్ళీ చేయొచ్చాను. ఎన్నిసార్లు విన్నా అక్కడ అది ఒక చెరుగళ్ళు ఉన్నాయి, ఆ పిండే కొద్దీ వస్తూనే ఉంటుంది రసం. అది ఎందుకు బంద ఇది యూజ్ చేసామని సినిమా చూస్తే అర్థమవుతుంది. తర్వాత ఇందులో పాటలండి, పెళ్ళిళ్ళలో పందిరి వేసి జరిగే సాంప్రదాయమైన పెళ్ళిళ్ళకి పూజారి గారు ఉంటారు, మంత్రాలు ఉంటాయి, మేళతాళాలు ఉంటాయి. అయితే రిజిస్ట్రార్ ఆఫీస్లో జరిగే పెళ్ళికి పూజారులు ఉండరు, మంత్రాలు ఉండరు, మేళతాళాలు ఉండరు, సంతకాలు ఉంటాయి. 2-3 ఫ్రెండ్స్ వచ్చి వాళ్ళు కూడా గ్రూప్ ఫోటో ఉంటే మహా అయితే. అట్లాంటి రిజిస్ట్రార్ ఆఫీస్లో జరిగే పెళ్ళి లాంటి పాటలండి ఇవన్నీ. అందుకనే రెగ్యులర్గా మాకు అనంత శ్రీరామ్ గారు చాలా మిత్రులు. ఏమడిగినా వెంటనే వాలిపోయి, కాకిదో కరిపితే వాలిపోయి వచ్చి పాటలు రాస్తారు. అయితే ఈ పాటలన్నీ కూడా మనం మాట్లాడుకునే భాషకి కనెక్ట్ అవ్వాలి. ఇందులో పాండిత్యం కానీ ఇందులో ఏమీ దేనితోనూ పని లేదు. అది ఏ లాంగ్వేజ్ అయినా వాడు ఒక వర్డ్ కన్నడలో రావచ్చు, ఒక వర్డ్ మరాఠీలో కూడా రావచ్చు అనే ఉద్దేశంతో ఆదిత్యాన్ని పిలిపించి నువ్వు అతనికి ఉన్న క్యాలిబర్లో పాటలు రాయమన్నాను. అంటే ఇవి అందరికీ కనెక్ట్ అవ్వాలనే ఉద్దేశంతో ఒక ఎక్స్పెరిమెంట్ చేశానండి. అందువల్ల మీకు అన్ని లాంగ్వేజ్లో మాటలు వినబడుతున్నాయి. ఆదిత్య చాలా చక్కగా రాశాడు అన్ని పాటలు, 6 పాటలు రాశాడు. చాలా కంగ్రాట్స్ ఆదిత్య, చాలా మంచి కుర్రవాడు, పైకి వస్తాడు. ఇంకేముందండి, చెప్పేది ఉందండి, అంతకుమించి చెప్పడానికి ఏం లేదు. అందరూ ఆర్టిస్టులు అందరూ చాలా చక్కగా చేశారు. అందరూ కొత్త వాళ్ళు చాలామంది ఉన్నారు, వాళ్ళు చాలా అద్భుతంగా చేశారు. పాత వాళ్ళు 2-3 ఉన్నారు, అందరూ చాలా చక్కగా చేశారండి. అందరూ న్యాయం చేకూర్చారు. చెప్పారు కదండి కాంచి గురించి అందరూ. ఆఫ్రికాలో దూడల పెంపకం, కోళ్ల పెంపకంలో ఉన్న లోటుపాట్ల గురించి కనుక్కోవాల్సి వస్తుంది. కానీ అతనేమి వ్యవసాయదారుడు కాదు. సడన్గా ఏదో శ్రీనాథ కవి సార్వభౌముడు రాసిన ఏదో ఒక కావ్యంలో ఒక పద్యం అడిగితే చెప్తాడు, అతనేమి కవి కాదు. ఇట్లా చాలా ఉన్నాయండి. అంటే ఇవన్నీ తెలిసి ఉన్నవాడు డైరెక్టర్ అని నా ఉద్దేశం. డైరెక్టర్కి ఇవన్నీ తెలియాలి. అలాగే రాజమౌళి కూడా, వాళ్ళు ఏ శాఖలోనూ ఉత్తీర్ణులు కాదు, పరిపూర్ణులు కాదండి,
కానీ వాళ్ళకి అన్నిటి మీద అవగాహన ఉంది. అట్లా ఉండడమే అది డైరెక్టర్ కావాల్సిన ప్రాథమిక లక్షణం. దాన్ని నేను కామన్ సెన్స్ అంటాను. అది వాళ్ళకి మెండుగా ఉంది. అదే వాళ్ళకి శ్రీరామరక్షణ భావిస్తూ కాంచీకి అంతా విజయం సాధించాలి అని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. కోరుకుంటూ వారిని వేదిక మీదకి ఒకసారి ఆహ్వానించేస్తున్నారు. 2 ఎంట్రీలు ఇచ్చారు. ఒకసారి గురువందనం అన్నారు, ఇంకొకసారి ఇంకో మాట మాట్లాడడానికి వచ్చారు. ఇప్పుడు అసలు సిసలైన మాటలు ఇవాళ కోసం ప్రిపేర్ అయింది మాట్లాడతారు. ఈ సినిమా గురించి పెద్ద ఇది థ్రిల్లర్ అని అర్థమవుతుంది చూసే వాళ్ళందరికీ. పెద్దగా చెప్పకూడదు, కానీ ఏదో చెప్పాలి. చెప్పకపోతే బాగోదు కాబట్టి నువ్వు చక్కగా చెప్తావని ఆశిస్తూ నేను రెస్ట్ తీసుకుంటాను. అందరికీ నమస్కారం అండి. చాలామంది వచ్చారండి. అందరూ నాకు ఆత్మీయులే. వచ్చిన వాళ్ళందరూ చాలా ఆనందంగా ఉంది. చాలా లేట్ అయిందండి. ఎప్పుడో చేయాలి కానీ లేట్ అయింది. చేయగలమన్న నమ్మకంతోటే, చేయగలనన్న కాన్ఫిడెన్స్ తోటే అలా వెయిట్ చేస్తూ వచ్చాను. ఈరోజుకి అది కుదిరింది. ఇందుకు మెయిన్ కారణం ఒకటి పెద్దన్న అయితే, 2 సుధీర్ గారు నా మీద ఎంతో నమ్మకం ఉంచి నాకు ఈ అవకాశం కల్పించినందుకు ఆయనకి థ్యాంక్స్ చెప్తున్నానండి. తర్వాత ఫ్యామిలీ గురించి చెప్పాల్సి వస్తే, ఇన్నేళ్ళు వెయిట్ చేసినందుకు ఏం చూసుకుని వెయిట్ చేశాను అంటే, నా వెనకాల ఏం జరిగినా సరే ఆదుకుంటుంది అనేటటువంటి ఫ్యామిలీ ఉండబట్టి, ముఖ్యంగా మా వదిన శ్రీవల్లి, తనకి నేను చాలా రుణపడి ఉన్నానండి. జన్మనిచ్చిన తల్లిదండ్రుల తర్వాత తనకి నేను చాలా 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 చేయాల్సి ఉంది. ఇకపోతే నా టెక్నీషియన్స్, నా ఆర్టిస్ట్స్ వాళ్ళు వాళ్ళ బెస్ట్ ఎఫర్ట్స్ ఇచ్చారండి ఈ సినిమాకి. అందుకు ఐఎమ్ వెరీ హ్యాపీ. రణధీర్, ప్లీజ్ కమ్ ఆన్ టు ది స్టేజ్. నా సినిమాలో లీడ్ క్యారెక్టర్ అండి, హీరో అని అన్ను. ఎందుకంటే హీరోగా నేను ఎవరిని భావించనండి. హీరోయిన్ ఆ పద్ధతే నాకు ఇష్టం లేదు. బట్ చెప్పాలి అని అంటే మెయిన్ క్యారెక్టర్ తిను హీ హాజ్ డన్ ఎ వెరీ గ్రేట్ జాబ్. థ్యాంక్ యూ రణధీర్. నన్ను చాలా చాలా ఓపిక్గా భరించినందుకు. కొన్నిసార్లు నేను చాలా ఇబ్బంది పెట్టి ఉంటాను. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ 1-2 మాటలు నువ్వు చెప్పేస్తే నేను తర్వాత కంటిన్యూ చేస్తాను. ముందుగా వామ్ వెల్కమ్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ హియర్. కాంచి గారి గురించి ఏం చెప్పాలి అని దాని ముందు ఐ వాంట్ థ్యాంక్ కీరవాణి గారు. థ్యాంక్ యూ సార్. ఐఎమ్ ఇన్ దిస్ ఫిలిం విత్ యువర్ సపోర్ట్ సార్. థ్యాంక్ యూ. కాంచి గారి గురించి ఏం చెప్పాలి, దే ఆర్ మై మదర్ అండ్ ఫాదర్ ఇద్దరు, సీత గారు, కాంచి గారు. ఎందుకంటే కాంచి గారు లొకేషన్లో నేను ఏదైనా తప్పు చేసి లేకపోతే లైట్ లేకపోతే కొంచెం నెగ్లెక్ట్గా ఉన్నా యూస్ టు గివ్ ఫాదర్లా యూస్ టు చెవుపిండేవాడు. సీత గారు పక్కొచ్చి బుజ్జగించి పెరుగన్నం తినిపించేది. సో దట్స్ హౌ దే యూస్ టు ట్రీట్ మీ ఆన్ ద సెట్. సో దట్ వాజ్ సో నైస్. అంటే నేను ఈ సినిమా మిస్ అయితే ఏం మిస్ అవుతున్నానో నేను అక్కడ నిలబడి మై హార్ట్ ఇస్ ఫుల్. సీరియస్లీ థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ మేకింగ్ మీ ది పార్ట్ ఆఫ్ దిస్ ఫిలిం. థ్యాంక్ యూ సో మచ్ సీత గారు. థ్యాంక్ యూ. తర్వాత ఏ సినిమా అంటే చిన్నప్పటి నుంచి ప్రసన్న గారు అన్నట్టు ప్రతి సినిమాని నేను అంటే సినిమాలు చూడటంలోనే పెరిగాను. సినిమాలే లోకంగా. సినిమా చెయ్యాలి కానీ తప్పులు ఉండకూడదు. ఎందుకంటే మెయిన్ రీజన్ ఏంటంటే ఆయన అన్నట్టు ప్రతి వాళ్ళని ప్రతి సినిమాని ఏదో ఒక విషయంలో వెటకారం చేయటం, లేకపోతే ఏదో ఒక విషయంలో వంక చూపెట్టడం, ఇలా చేసి ఉండాల్సింది కాదు అని చెప్పేసి నా గుణం ఏంటంటే ప్రతిసారి చూసిన ప్రతి ఫస్ట్ ఫ్రేమ్లోనే ఏదో తప్పే కనపడుతుంది కానీ మంచి కనపడదు. బట్ చాలామంది నా ఫ్రెండ్స్ కానీ లేకపోతే రాజమౌళి కూడా ఆఖరికి నువ్వు చేసినప్పుడు ఉంటుంది అన్నట్టుగా ఉండేవారు. ఈరోజు ఐఎమ్ వెరీ ఈగర్లీ వెయిటింగ్ ఫర్ దెమ్ టు క్రిటిసైజ్ మీ అండ్ ఐఎమ్ వెయిటింగ్ ఫర్ దట్ హోల్ హార్టెడ్లీ. వాళ్ళు నన్ను క్రిటిసైజ్ చేస్తే నాకు చాలా ఆనందంగా ఉంటుంది. ఎందుకంటే నా తప్పులు నేను తెలుసుకోగలుగుతాను. అండ్ ఈ సినిమాలో తప్పులు ఏమన్నా ఉంటే అవి నావి, ఒప్పులు ఏమన్నా ఉంటే అది మా సినిమా బాగుంది అని అంటే అది మొత్తం టోటల్ టీమ్ది. ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ ఫర్ మై టీమ్. అండ్ ఈరోజు అందరూ వచ్చేసినందుకు, ముఖ్యంగా అనుష్క గారు, ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ అండి. ఉదయం చెప్పింది మీరు వస్తున్నారని ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ. థ్యాంక్ యూ ఫర్ కమింగ్ హియర్ మేడం. అండ్ ఐ విష్ అవర్ టీమ్ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. లేదు మీరు ఇంతకుముందు మనం అనుకున్నా అన్న ట్రైలర్ అండి. మనం అనుకోలేదా? అనుకున్నామా? అనుకున్నాం. అవునా? మీరు మర్చిపోయారు.
ఆయన మర్చిపోయాను, పిలిచేసి- అందరికంటే ఎక్కువ థ్యాంక్స్ చెప్పుకోవాల్సింది మీకండి. ఎందుకంటే సుమ ఉంటేనే ఆడియో ఫంక్షన్ అనేదానికి ఆథెంటిసిటీ వస్తుందని చెప్పేసి పెద్దన్న చెప్పి మీరుంటేనే కానీ కుదరదని చెప్పేసి అని అన్నారు. అండ్ అది వాస్తవం కూడా. ఈరోజు ఈ ఫంక్షన్ ఇంత ఇంత స్మూత్గా జరగడానికి కారణం మీరే. ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు యూ మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్. విజేంద్ర ప్రసాద్ గారు ఈ రోజు ఆ వెటకారం గురించి చెప్పకముందు ఈ మాట అనుంటే మీరు బాగుండేది. ఇప్పుడు ఎలా తీసుకోవాలో అర్థం కావడం లేదు. థ్యాంక్ యూ. నేను మీకు తెలుసు కాబట్టి మీరు ఎలా తీసుకుంటారో తీసుకోండి. అలాగే తీసుకుంటాను. థ్యాంక్ యూ. అండ్ మీరే లాంచ్ చేయండి. నేనా? చేయండి ఊరుకోండి. సరదాగా. ఇదే మరి విజేంద్ర ప్రసాద్ గారు చెప్పిన వెటకారం అంటే. అందుకని రాజమౌళి గారు కూర్చుని ఉన్నారు. రండి రాజమౌళి గారు ప్లీజ్. ఎగ్జాక్ట్లీ. జనరల్గా ఏదైనా ఆడియో ఫంక్షన్కి వెళ్ళినప్పుడు ఎలాగ చివరిని పిలుస్తారు కాబట్టి వెళ్ళిన తర్వాత స్టేజ్ మీద ప్రోగ్రామ్ జరుగుతుంటే ఏం మాట్లాడాలని ఆలోచించుకుంటూ కూర్చుంటామండి. కానీ ఇప్పుడు మొత్తం అంతా స్టేజ్ మీద జరుగుతున్న ఫన్ ఎంజాయ్ చేయడంలో అసలు ఏం మాట్లాడాలో ఆలోచించుకోలేదు. సడన్గా అయిపోయిందా, ఇప్పుడు ఏం మాట్లాడాలంటే ఏం తెలియట్లేదు. సో కొంచెం ఇన్కోహరెంట్గా మాట్లాడుతానేమో. ఫస్ట్ నాకు ఇంతకుముందు అంటున్నది కంచన ఇంట్లో వాళ్ళందరినీ బాగా, ఇంట్లో వాళ్ళందరూ కదండి అసలు కనిపించిన ప్రతి ఒక్కరిని వాళ్ళు ఏం యాక్ట్ చేసినా, యాక్ట్ చేయకపోయినా, సినిమా తీసినా, సినిమా తీయపోయినా, నడిచినా, కూర్చున్నా ఏమైనా సరే అందులో ఏదో టెట్కారం చేసి వాళ్ళ ఫాల్ట్ చూపిస్తాడండి. ఇందాక నాన్నగారు చెప్పినట్టు ఆబ్వియస్గా కంచన చేసిన సినిమాల్లో ఫాల్ట్ ఎతకాలని, ఫాల్ట్ ఉండకూడదని కోరుకుంటున్నాను. బట్ అసలు మొత్తం అందరం కలిసి ఇప్పుడు అందరూ కలిసి నన్ను క్రిటిసైజ్ చేస్తారన్న తను నుంచున్న పొజిషన్ చాలు, అదే నాకు చాలా చాలా ఆనందంగా ఉంది. రిసీవింగ్ ఎండ్లో ఉన్నాడు, తను భయపడతా ఉంటే చాలు నాకు అదే చాలా ఆనందం అండి. టీజర్ రిలీజ్ చేసినప్పుడే చాలా చాలా నచ్చింది నాకు షో టైం. చాలా ఇంట్రీగింగ్గా ఏం జరుగుద్ది, నెక్స్ట్ ఏం జరుగుద్ది, అసలు ఏం తీసుంటాడు, ఎలా తీసుంటాడు అన్నయ్య తీసింది అన్నది పక్కన పెడితే అసలు సినిమాలో ఏముంటుందని చాలా చాలా ఈగర్గా చూడాలనిపిస్తుంది. సో సినిమా కన్నా ముందు ట్రైలర్ చూసేద్దాం. బాబు హరి ఒకసారి ట్రైలర్ చూపించామా? ఫోరం మాల్ కూడా హౌస్ఫుల్. పోనీ మంజీరా మాల్ ట్రై చేయి జయ్. ఫ్రంట్ రోలో అవైలబుల్ విని. బాబోయ్ జయ్, ఆ మెడనొప్పి నా వల్ల కాదు. థియేటర్స్ అన్నీ అలానే ఉన్నాయి కదా. అందుకే కొంచెం ముందే బుక్ చేయమని చెప్తాను, కానీ నువ్వు వినవు. పోనీ ఎల్లుండి చూడనా? వద్దు, సోగ్గాడ దొరుకుతుందేమో చూడు. సరే. అరే లక్ చూడు, మన కోసం అన్నట్టు పైన 2 సీట్లున్నాయి. హే విని, మళ్ళీ ఎవరైనా బుక్ చేసే లోపు నొక్కు జయ్. రే జగ్మో, కాలు మడిచినప్పుడు దాని ఫేస్ చూడాలిరా. అబ్బాబ్బాబ్బా ఏమి ఇచ్చిందిరా ఎక్స్ప్రెషన్. నాదేముందిరా, అస్సలు లక్కీ ఎవడంటే సిసిరిగాడు. ఏరా ఎలా ఉందన్నాడు, మెత్త మెత్తగా సిల్క్లా ఉంది కదా. నడువేంట్రా, కొంచెం లోడ్ కేరేసి అప్ కూడా ఎక్కించా. మీరెవరు గమనించలేదు. అరే అప్పుడే అయిపోలేదురా, ఆ షోల్డర్స్ చూసావా ఎంత షైనీగా ఉన్నాయో, అవి చాలరా మనకి. రేటోని పర్ఫెక్ట్ టైం చూసి స్క్వీజ్ చేసినవరా, పర్ఫెక్ట్ గా పడ్డది. ఇవ్వరా హైఫై. ఈ మాత్రం దానికి హైఫైనా? ఇప్పుడు చూడు ఎలా ఉంటుందో. అవునా? అబ్బా, నెవర్ మిస్ ది ఛాన్స్ ఆఫ్ నాకౌట్ బ్రో. ఎంత మనం చేయలేదు. ఏదో చూపిస్తాడు అనుకుంటే మొత్తం అంతా డైలాగ్స్తో. యాక్చువల్గా సస్పెన్స్ సినిమా అనుకుంటే ముందు కోపం తెప్పించాడు, ఎమోషన్. డైలాగ్స్ ఏంటంటే చాలామందికి మనం సినిమా థియేటర్కి వెళ్తే వెనకాల చేరి అల్లరి చేసేవాళ్ళు ఎంత కోపం తెప్పిస్తారో చాలామందికి తెలిసిన విషయమే. సో అది చూపించాడు. సో ఇప్పుడు వాళ్ళని ఏమంటే నా మెంటాలిటీ అనేది కాబట్టి ఇప్పుడు వాళ్ళని ఎలా కొడతాడని, వాళ్ళని ఎలా పనిష్ చేస్తాడని ఎదురు చూస్తున్నాను. వెరీ నైస్, ట్రైలర్ ఇస్ ఫ్యాంటాస్టిక్. ఇంకా ఇంట్రీగింగ్ లెవెల్స్ ఇంకా పెంచేసావు కంచన. వెరీ నైస్. అండ్ మ్యూజిక్
వన్ ఆఫ్ ద బెస్ట్ మ్యూజిక్ అంటే నాకు ఒక్కొక్క పాట వింటా వచ్చాను. అండ్ బిగ్గెస్ట్ థింగ్ ఏంటంటే నేను ఒకసారి ఆర్ఎఫ్సి నుంచి వస్తుంటే కార్లో సాంగ్ ప్లే చేశారు పెద్ద షో టైం పాట చాలా బాగుంది అన్నాను. అందరు నా వంకిలా చూసి సరే మళ్ళీ ప్లే చేశారు. రెండోసారి విన్నా కూడా తెలియలేదు. నాకు పెద్ద సర్ప్రైజ్ ఏంటంటే అది కార్తికేయ పాడాడు ఆ పాటని. చాలా పెద్ద సర్ప్రైజ్ అసలు. నేను ఆడు అసలు అంత బాగా పాడతాడని తెలీదు, ఈ సినిమాలో పాడాడని అంతకన్నా తెలీదు. వెరీ గుడ్ కార్తికేయ, ఫెంటాస్టిక్, వెరీ వెల్ సాంగ్. అండ్ మా ఫ్యామిలీలో ఏంటంటే అందరూ మ్యూజిషియన్స్, నేను కాదనుకోండి, బట్ మ్యాక్సిమం అందరూ పాటలు పాడతారు, అందరూ మంచి మ్యూజిషియన్స్. బట్ ఏంటంటే అందరికన్నా మెయిన్ మా అందరికీ పెద్దనాన్నగారి నుంచి అందరం కొంత రకరకాలు. మా పెద్దనాన్నగారు ఆర్టిస్టు, సింగర్, స్టోరీ రైటర్, పోయెట్, అన్ని కళల్లోనూ ఆరితేరిన ఆయనండి. ఆయన నుంచే ఒక్కొక్క బ్రాంచ్ కింద మేము వచ్చామని అనుకుంటా ఉంటాం. బట్ ఏంటంటే పెద్దనాన్నగారు వాయిస్ బేస్ వాయిస్ ఉండదండి, చాలా షార్ప్గా ఉంటుంది. తర్వాత పెద్దన వాయిస్ కూడా బేస్ వాయిస్ కాదు, చాలా పెద్ద బేస్ వాయిస్ అయితే చాలా పెద్ద సింగర్ అయిపోతాడని చిన్నప్పటి నుంచి అంటూ అనుకునేవాళ్ళం. వాళ్ళిద్దరికీ లేని బేస్ వాయిస్ భైరవ, మా భైరవకి బ్రహ్మాండమైన బేస్ వాయిస్ వచ్చింది విత్ ఎక్స్ప్రెషన్. సో ఈ సినిమా ఆల్బంలో భైరవ్ పాడిన పాట, కార్తికేయ పాడిన పాట ఉండటం చాలా ఆనందం. సింహాతో పాడించుకోవడం మాత్రం చాలా మా అందరికీ చాలా కోపం అండి. అండ్ ఆబ్వియస్లీ చెప్పక్కర్లేదు, ఈ సినిమా చాలా పెద్ద హిట్ అవ్వాలని ఆబ్వియస్గా కోరుకుంటాం. బట్ అవ్వాలి, డెఫినెట్గా అవుద్ది. ఆ షో టైంలో సీట్లు ఉన్నాయి కదండి, మొత్తం ఫుల్ అయిపోవాలి. షో టైం ఏం కనపడకుండా మొత్తం అంతా సీట్లన్నీ బుక్ అయిపోవాలి, మొత్తం అన్ని ఫుల్ అయిపోవాలి. సినిమా సూపర్ హిట్ అవ్వాలి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ రాజమౌళి గారు. అండ్ ప్లీజ్ స్టే బ్యాక్ ఆన్ స్టేజ్. అనుష్క గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. ఈరోజు సిడి లాంచ్కి విచ్చేసిన అనుష్క గారికి స్వాగతం. ఇక మన చిత్రం ప్రొడ్యూసర్ గారు జాన్ సుధీర్ బుదోట గారిని వేదికపైకి ఇన్వైట్ చేస్తున్నాము. మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణి గారిని వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. రణ్ధీర్ గారు ప్లీజ్ కమ్ ఆన్ స్టేజ్. రుక్సార్ అనివార్య కారణాల వల్ల ఇవాళ మన ఆడియో లాంచ్కి రాలేకపోయారు, మిస్సింగ్ యూ. కార్తీక్, ఆదిత్య, సంజిత్, సత్య, సుప్రీత్ గారు, అమిత్ అండ్ రవి ప్రకాష్ గారు టు ప్లీజ్ కమ్ ఆన్ స్టేజ్. సినిమాటోగ్రఫర్ ఆఫ్ ద మూవీ ఇస్ భూపతి గారు, అ బిగ్ థ్యాంక్స్ టు హిమ్. లిరిక్ రైటర్, సింగర్ ఆదిత్య. అండ్ ఇందాక మనం విన్నటువంటి ఆ కన్నడ సాంగ్ రాశారు కూడలి సంగయ్య గారు. కూడలి సంగయ్య గారికి మా ప్రత్యేకమైన థ్యాంక్స్. ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ కిరణ్ తనమాల గారు, లైన్ ప్రొడ్యూసర్ నయీం గారు. అండ్ ఇందాక ఆవిడ పేరు మనం చాలాసార్లు విన్నాము, కాంచి గారు స్పెషల్ థ్యాంక్స్ చెప్పారు. మిస్సెస్ కాంచి గారు, ద స్టైలిస్ట్. అండ్ అలాగే ఎడిటింగ్లో కూడా విపరీతమైన ఇన్వాల్వ్మెంట్ చూపించిన సీత గారు వేదిక మీదకి రావాలి. అలాగే శ్రీ శివశక్తి దత్త గారిని వేదికపైకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. శ్రీ విజేంద్ర ప్రసాద్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా ఇన్వైట్ చేస్తున్నాము. సాయి కొరపాటి గారు అండ్ వైవిఎస్ చౌదరి గారు, ఆల్ ఆర్ యాక్టర్స్ ఆఫ్ ద ఫిల్మ్. కళ్యాణ్ మలిక్ గారు వేదిక మీదకి రావాలి. మన సింగర్స్ అందరూ భైరవ అండ్ ఆల్ ఆర్ సింగర్స్ టు ప్లీజ్ కమ్ ఆన్ స్టేజ్. Haimat and our upcoming singer Kartikeya to please come up on stage. Upcoming Damini, Manisha, Mohana, Lahari Music ద్వారా మార్కెట్లోకి షో టైమ్ ఆడియో రిలీజ్ అవుతుంది. సో ఫ్రమ్ somebody on behalf of Lahari to please come on stage. శైలేష్ బాబు గారిని వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. సాయి కొరపాటి గారు అండ్ వైవిఎస్ చౌదరి గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తూ సాయి గారిని అక్కడ నుండి కార్యక్రమాన్ని వీక్షించవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము.
అనుష్క గారి చేతుల మీదుగా ఆడియో CD ఆఫ్ షో టైం రిలీజ్ అవ్వబోతోంది. శివశక్తి దత్త గారు మాట్లాడతారు. అందరికీ నమస్కారం. ఐ విష్ ఆల్ ది బెస్ట్ టు మై సన్ అండ్ ఆల్ ద టీమ్. థ్యాంక్ యూ సో మచ్. సార్ అనుష్క గారు మాట్లాడతారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ వచ్చిన అందరికీ I'm sure each one of you enjoyed it because I had the most amazing time, Andy. This family actually, not only Rajmouli gar family, but the whole family, and each one of them surprised me each time. And prati sari edana function, you know, it's so overwhelming. It brings, I have to always control myself and not get tears in my eyes because today Valli gar chepparu, it is going to be a big surprise for you. నేను ఎప్పుడు అనుకోలేదు కార్తికేయ విల్ బి సింగింగ్ అండ్ కాకు రయ్యు దిస్ okay, I just want to wish all of them a very, very best. Kanchi garu, the whole family, it's always nice to see each and every person in the family teaming up together and working for something which they genuinely believe in. And one more thing which is very special about all of these people is ఏదైనా ఒక ఆర్డినరీ విషయం లేదంటే ఏదైనా ఒక if you can give them the most ordinary thing and they will bring out the best in that అండి. And I think that's a blessing and I'm so happy that Valli garu for calling me here. I would have missed something truly. Thank you. అదే ఇంకెవరు మాట్లాడేవాళ్ళు లేరనే కదా మీరు తీసుకెళ్ళిపోతున్నారు మైక్. ఎస్, ఆల్మోస్ట్ వీ హ్యావ్ కమ్ టు ద ఎండ్ ఆఫ్ ద షో. ఇప్పటి వరకు ప్రోగ్రామ్ షీట్ అయితే ఏమీ వేయకుండానే ఒక ప్రోగ్రామ్ మొత్తానికి ఫినిష్ చేయగలిగాము. వెళ్తూ వెళ్తూ ఫైనలీ కాంచి గారు 5497 అంటే ఏంటి? ఓకే అండి, ఐ జస్ట్ వాంట్ టు క్లారిఫై దట్. నేను ట్విట్టర్లో ఉంటానండి ఎక్కువ. ట్విట్టర్లో నా ఐడి వచ్చి సరదాగా కాంచి 5497 అని పెట్టుకున్నాను. అదే స్క్రీన్ నేమ్గా పెట్టుకుంటే బాగుంటుంది కదా, అట్లీస్ట్ నాకున్న 16,000 మంది ఫాలోవర్స్ ఉన్న చూస్తారు నా సినిమా అనుకుని అది పెట్టాను అనమాట. ఓకే అండి, చాలామంది ఈ మధ్య మగాళ్ళు ఇంట్లో కాకుండా ట్విట్టర్లోనే ఉంటున్నారండి. ఓకే, మేమనుకున్నాము డిమానిటైజేషన్ కన్నా ముందు మీ దగ్గర ఉండిపోయినటువంటి ఆ నోట్ల లెక్క ఏమో అనుకున్నాం మేము. ఎనీవే, థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీబడి ఫర్ జాయినింగ్ అస్ టుడే ఫర్ షో టైమ్ ఆడియో లాంచ్. వన్స్ అగైన్ స్పెషల్ థ్యాంక్స్ టు అనుష్క, అలాగే శివశక్తి దత్త గారికి, అందరికీ ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము. ప్రోగ్రామ్ అయిపోయింది. ఒక ఫోటో తీసుకోండి. మ్యూజిషియన్స్, ఆల్ ద సింగర్స్, స్వీటీ
Go join all the singers. Okay. Okay, actors, singers, musicians పక్కకు రండి. Actors. Okay. Dinner with them can. బాబా తమిళ్ CDs ఇవ్వండమ్మా. వెన్నెల రాత్రి తారం के नीचे వెచ్చటి కాఫీ సిప్ సిప్ చేస్తూ సింహ my lovely, lovely wife, my wife, my wife, my lovely, lovely wife. Thank you very much. Life funny, no lady life funny. कैसे कैसे कहूँ मैं thank you. My wife, my lovely.